హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ అంటే ఫైర్ వర్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీపావళి కూడా దగ్గరికి వస్తుంది. అలాగే వెస్టిండీస్తో ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ తర్వాత హీ అడ్రస్డ్ మీడియా. దాంట్లో ఎక్స్పెక్టెడ్గానే కొన్ని కామెంట్స్ అతను చేశాడు, కొన్ని ఘాటైన కామెంట్స్. దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హర్షిత్ రాణా గురించి అతన్ని అడిగారు. దానికి ఏం చెప్పాడంటే, హర్షిత్ రాణాని అనడం సిగ్గుచేటు. ఈజ్ అ 23-year-old బాయ్, 23 ఏళ్ల కుర్రాడు, పసి కుర్రాడు. అతని మీద మీరు ట్రోల్ చేయడం సిగ్గుచేటు. కొంతమంది తమ యూట్యూబ్ ఛానల్ నడుపుకోవడం కోసం ఈ చిన్న కుర్రాడి మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పర్ఫార్మెన్స్ అనండి, అంతేగాని పర్ఫార్మెన్స్ని క్రిటిసైజ్ చేయండి, కానీ అతన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో నేను వీడియో చేశానని కాదు, మాది గంభీర్ దాకా వెళ్ళే అవకాశం లేదు. మెయిన్గా ఏంటంటే, ఈ క్రిటిసిజం మెంట్ ఫర్ పీపుల్ లైక్ కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను చాలా ఘాటుగా విమర్శించాడు. ఏమన్నాడు, హర్షిత్ రాణ్ ఎందుకు సెలెక్ట్ చేస్తానంటే ఈజ్ గంభీర్స్ ఎస్ మ్యాన్. గంభీర్ ఏం చెప్తే అది వింటాడు, గంభీర్ శిష్యుడు కాబట్టి హర్షిత్ రాణాని సెలెక్ట్ చేస్తున్నారు. అతను ఓపెన్గా, మిగతా వాళ్ళు అంటే ఒక మాజీ క్రికెటర్గా, మాజీ చీఫ్ సెలెక్టర్గా అలా అంత ఓపెన్గా ఎవరు మాట్లాడరు. అతను మాట్లాడాడు, అందుకని సెలెక్ట్ చేస్తున్నారు. అతను డైరెక్ట్గా క్రిటిసైజ్ చేశాడు శ్రీకాంత్. సో అందుకని అతని మీద, కానీ శ్రీకాంత్ని అంత సీరియస్ తీసుకుంటారు. శ్రీకాంత్ ఇలాంటి చాలా కామెంట్లు చేస్తున్నాడు. శ్రీకాంత్ని పెద్ద సీరియస్గా, ఎందుకంటే అతను ఒక జోకర్లాగా బిహేవ్ చేస్తున్నాడు ఇటీవల కాలంలో. సో అతన్ని అంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. అశ్విన్ కూడా కామెంట్ చేశాడు, నేను మా ఛానల్లో కూడా చెప్పాను. అశ్విన్ ఏమన్నాడంటే, 2024 IPL ఫైనల్లో ఒక మంచి డెలివరీ, ఒక గుడ్ బాల్ వేశాడు, దాన్ని బేసిస్గా అతన్ని కంటిన్యూస్గా సెలెక్ట్ చేయడం ఏంటని చెప్పి. అశ్విన్ మైట్ బి హ్యావింగ్ సమ్ గ్రౌజ్ అగేన్స్ట్ గంభీర్. ఎందుకంటే అశ్విన్ మిడిల్ ఆఫ్ ది టూర్లో అతను రిటైర్మెంట్ ప్రకటించడం కూడా మనకు తెలుసు, ఆస్ట్రేలియా టూర్లో. సో అశ్విన్కి గంభీర్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నేను అనుకోను. సో వాట్ ఎవర్, అశ్విన్ కూడా క్రిటిసైజ్ చేశాడు. వీళ్ళిద్దరిని, ముఖ్యంగా అశ్విన్ని అతను టార్గెట్ చేశాడేమో అని అనిపిస్తుంది. ఏదో మనలాంటి వాళ్ళని కాదు, మనలాంటి వాళ్ళు గౌతమ్ గంభీర్ ఎక్కడ చూస్తారు. అది చాలామంది నేను ఒక్కడే కాదు, చాలామంది వీడియోలు చేస్తారు హర్షిత్ రాణా అని. ఎందుకంటే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఓకే ఓకే, హర్షిత్ రాణాని ట్రోల్ చేయడం తప్పు, 23 ఏళ్ళ కుర్రాడు అంటున్నారు. అతనైతే నన్ను ట్రోల్ చేయండి, నన్ను అనండి, అంతేగాని అతనికి 33 ఏళ్ళు కాదు, 23 ఏళ్ళే అని అన్నాడు. తర్వాత అతను ఎవరైనా ఒక చైర్మన్ కొడుకేం కాదు, అంటే అతను నెపో కిడ్ కాదు, అతను కష్టపడి పైకి వచ్చాడు, ఆడుతున్నాడు అని చెప్పాడు. సరే, మీకు మీ ఫాదర్ గొప్పవాడు కాదు, కానీ మీ గాడ్ ఫాదర్ గొప్పవాడు కదా. అసలు అడిగిన ప్రశ్న, హర్షిత్ రాణాని ఎందుకు అన్ని ఫార్మాట్లో ఆడిస్తున్నావు, అతనంత పర్ఫార్మెన్స్ లేకపోయినా అన్న సమానం చెప్పకుండా అతను క్రిటిసైజ్ చేయకండి, 23 ఏళ్ల కుర్రాడి మీద క్రిటిసైజ్ చేస్తారని అనడం ఎంతవరకు కరెక్ట్? వయసుతో సంబంధం లేదు, అతను క్రిటిసైజ్ చేయట్లేదు. నోబడీ ఈజ్ క్రిటిసైజింగ్ హర్షిత్ రాణా. అతని సెలక్షన్ని తప్పుపడుతున్నారు తప్ప, ఆ సెలక్షన్ చేసిన వాళ్ళని, తర్వాత సెలక్షన్ కారణమైన వాళ్ళని తప్పుపడుతున్నారు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అతను ప్రమోట్ చేస్తున్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకోటి కూడా ఉంది, KKR లాస్ట్ టైం జరిగిన మెగా ఆక్షన్ ముందు అందరికీ డెబ్యూ ఇచ్చాడు. హర్షిత్ రాణా టీంలో పెట్టాడు, కానీ అతన్ని డెబ్యూ ఇవ్వకుండా ఆపాడు. ఎందుకంటే అతను అన్క్యాప్ ప్లేయర్గా ఉంటే KKRకి బెనిఫిట్ అవుతుంది. ఆ రకంగా గౌతమ్ గంభీర్ అతనికి బెనిఫిట్ చేశాడన్న విషయంలో, అతనికి వాళ్ళ టీంకి బెనిఫిట్ చేశాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. సో గౌతమ్ గంభీర్ ఈజ్ డెఫినెట్లీ సపోర్టింగ్. అండ్ సరే, మీ ఫాదర్ చైర్మన్ కాదు, కానీ గాడ్ ఫాదర్ ఈజ్ ఇండియన్ టీమ్స్ కోచ్. వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంటుంది? అది దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు హర్షిత్ రాణాని అంతగా ప్రమోట్ చేస్తున్నారు అన్ని ఫార్మాట్స్లో విత్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ అక్రాస్ 3 ఫార్మాట్స్ అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా హర్షిత్ రాణాని ఏమనొద్దు, ట్రోల్ చేయొద్దు, కావాలంటే నన్ను అనండి, హర్షిత్ రాణా అనొద్దు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు. సో అది హర్షిత్ రాణా గురించి. మెయిన్గా అశ్విన్ని, శ్రీకాంత్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాడు. దీని మీద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో ఇది ఇప్పట్లో ఆగేది కాదు, దీని మీద అది రగులుతూనే ఉంటుంది. సో హర్షిత్ రాణా మీద ఎవరికి బ్యాడ్ అభిప్రాయం ఏం లేదు. కానీ
హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కాకుండా మీరు హర్షిత్ రాణా ఎందుకు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. ఖలీల్ అహ్మద్కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఖలీల్ అహ్మద్ డూయింగ్ వెరీ వెల్. సో హర్షదీప్ సింగ్ కాదంటే హర్షదీప్ సింగ్ ఒక 2 ఫార్మాట్లు ఆడించండి, ఖలీల్ అహ్మద్ ఒక దాంట్లో ఆడించండి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎప్పుడు కూడా మనకి యూస్ఫుల్. అలా కాకుండా మీరు ఏదో టాల్గా ఉన్నాడు హర్షదీప్ ఆల్సో ఈక్వల్లీ టాల్గా ఉన్నాడు, కాస్త భారీగా ఉన్నాడంటే పేస్ ఉంది. సరే పేస్ ఎవరికి లేదు, పేస్ అతను ఒక్కడికే కాదు కదా పేస్ ఉండేది. ఈవెన్ ఉమ్రాన్ వాళ్ళకి యూస్ టు హ్యావ్ ఎ గుడ్ పేస్ అనేది కాదు అక్కడ ఇష్యూ. మీకు కంటిన్యూస్గా అతన్ని లేపుతున్నారనే విషయంలో ఎవరికైనా సందేహం ఉంది? ఎవరికి సందేహం లేదు. సో దాని మీద నాకైతే అతని అభిప్రాయం చెప్పాల్సింది ఓపెన్గా. కానీ గంభీర్ అతని బర్త్డే, అతను మనం ఏమన్నది ఇవాళ. ఇంకోటి కూడా అడిగారు, వీళ్ళ సంగతి ఏంటి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ దాకా ఉంటారా అని కూడా ప్రెస్ మీట్లో అడిగారు. అంటే దట్ ఈస్ లివ్ ఇన్ ద ప్రజెంట్. మనం ఇప్పటి రోజుల్లో వర్తమానం గురించి మాట్లాడదాం. ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వాళ్ళ గురించి అని దాన్ని అంటే వాళ్ళు ఉంటారని లేకపోతే ఉండొచ్చు ఎందుకు ఉండరని అలా ఏమని లేదు. లెట్ us లివ్ ఇన్ ద ప్రజెంట్. హోప్ఫుల్లీ దే విల్ హ్యావ్ ఎ గుడ్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ మోర్ ఇంపార్టెంట్ టీమ్. వాళ్ళకి గుడ్ టూర్ అన్నా లేకపోయినా టీంకి ఇంపార్టెంట్ టూర్ కావాలని చెప్పి అన్నాడు. సో ఇండివిజువల్స్ నాకు ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళు ఉంటారో ఎందుకు ఉండరు అని అంటే బాగుండేది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉండేది. జనరల్గా ఇప్పుడు జరుగుతున్న చర్చకంతా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అలా అనలేదు గంభీర్. అంటే గంభీర్ నిర్మోహమాటంగా మాట్లాడతారు, దాంట్లో సందేహం లేదు. అది ఆ విషయంలో అతను మెచ్చుకోవాలి. హిపోక్రసీ ఉండదు. హిపోక్రసీ లేకపోవడం విషయంలో నేను అది ఖచ్చితంగా మెచ్చుకుంటాను. కానీ ఆ మాట చెప్పి ఉండాల్సింది. ఒక మాట చెప్తే ఏమైనా తప్పేముంది, ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు. దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్, నో బడీ కెన్ స్టాప్ దెమ్. గంభీర్ కాదు కదా, అగార్కర్ కాదు, ఎవ్వరు స్టాప్ చేయలేరు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వచ్చిన అవకాశం, అది డొమెస్టిక్ క్రికెట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇంకొక మాట కూడా అన్నాడు ఇండైరెక్ట్గా, అది ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు తెలీదు. అదేంటంటే మీరు డొమెస్టిక్ ఆడాలి, డొమెస్టిక్ ఆడుతూ ఉండాలి. డొమెస్టిక్ మ్యాచ్లు ఆడకుండా మీరు ఎన్సీఏ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఏదో ఇంజరీ ఉందని చెప్పి అక్కడ కాలక్షేపం చేయడం కాదు, మీరు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడుతూ ఉండాలి అన్నాడు. అది మంచి విషయం. అది ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు తెలియట్లేదు. మొత్తం మీద ఎవరైనా డొమెస్టిక్ ఎగ్గొట్టి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ఫిట్నెస్ చేసుకుంటున్నాం, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పి పాపం గడుపుతుంటే అది కరెక్ట్ కాదని చెప్పి అతని ఉద్దేశం. సో అది దాని విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఒక మాట చెప్పారు. తర్వాత శుభ్మన్ గిల్ గురించి కూడా అడిగారు. శుభ్మన్ గిల్ మరి అన్ని ఫార్మాట్లు ఆడుతున్నాడు, కెప్టెన్ ఆఫ్ టెస్ట్ టీమ్, కెప్టెన్ ఆఫ్ వన్డే టీమ్, వైస్ కెప్టెన్ ఆఫ్ T20 టీమ్. మరి అతనికి కష్టం కదా, స్ట్రెయిన్ అవుతుంది కదా, మెంటల్ కండిషనింగ్ కోచ్ అయినా కావాలా, అతను రిలీఫ్ కావాలి కదా అంటే నాకు కూడా కావాలేమో అని జోక్ చేశాడు. గంభీర్ చాలాగా జోక్ చేయడు. మేబీ అతనికంటే నాకు అవసరం మెంటల్ కండిషనింగ్ కోచ్ అని అన్నాడు. అతను ఏమంటాడంటే శుభ్మన్ గిల్కి మనం అన్ని ఫార్మాట్లో కెప్టెన్ చేయడం వల్ల, లేకపోతే అట్లీస్ట్ 2 ఫార్మాట్లు కెప్టెన్ చేయడం వల్ల అతనే మన ఫేవర్ ఏం చేయట్లేదు, హీ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి శుభ్మన్ గిల్కి ఎలివేషన్ గురించి వెనకేసుకొచ్చాడు గంభీర్. సో ఇలాంటి కామెంట్స్ అతని నుంచి మనం చూసాం. సో ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్ ఫ్రమ్ గంభీర్. జనరల్గా నితీష్ కుమార్ రెడ్డి గురించి అడిగారు. నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏం చెప్పారంటే వేర్ గ్రూమింగ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఎందుకంటే ఆయన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకి ఎక్కువ మంది లేరు కాబట్టి వేర్ గ్రూమింగ్ నితీష్ కుమార్ రెడ్డి. మరి అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం అనేది కెప్టెన్ మీద, కండిషన్స్ మీద డిపెండ్ అవుతాయని చెప్పి మాట దాటవేశాడు. అలాగే డిక్లరేషన్ ఫాలో ఆన్ గురించి అడిగితే మరి ఫాలో ఆన్ కాకుండా మేము 500 ఎంతో టార్గెట్ పెట్టి లాస్ట్ డే రోజున డెడ్ వికెట్ మీద మాకు వికెట్లు రాకపోతే కష్టం కదా, అందుకని మేము ఫాలో ఆన్ ఆడించామని చెప్పాడు. మరి అంతా ఆ వికెట్ని కూడా క్రిటిసైజ్ చేశాడు, చాలా దారుణమైన వికెట్. మరి ఢిల్లీ, హీస్ ఫ్రమ్ ఢిల్లీ, మరి అక్కడ ఢిల్లీ వాళ్ళు అంత స్లో వికెట్ ఇవ్వడం దారుణమైన వికెట్. ఈజ్ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ క్రికెట్, దాంట్లో అయితే ఎవరికి సందేహం లేదు. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ వికెట్. ఢిల్లీ పిచ్ చాలా బోరింగ్ టెస్ట్ మ్యాచ్ మనం చూసాం. అలా కాకుండా ది షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేకుండా మనది కుల్దీప్ బ్రిలియన్స్ వాళ్ళు గెలిచాను తప్ప, లేకపోతే మ్యాచ్ డ్రా అయినా ఆశ్చర్యం ఉండేది కాదు. సో అలాంటి పరిస్థితి. సో అందుకని అది బేసిక్గా గంభీర్ చెప్పింది ఇదే. నాకు అతను అన్నట్టుగా దాన్ని నాకు నచ్చంది ఏంటంటే సమాధానం చెప్పకుండా హర్షిత్ని క్రిటిసైజ్ చేయడం అంతవరకు కరెక్టో మీరు కామెంట్స్లో చెప్పండి.